కాంగ్రెస్ సర్కార్పై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టుతున్నారని ఎమ్మెల్యే కామెంట్ చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఖర్చు భరిస్తామని చెప్పినట్లు ఓ మీటింగ్ లో అన్నారు ప్రభాకర్ రెడ్డి. దీనిపై మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. సర్కార్ పడిపోతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే కేసీఆర్, కేటీఆర్ సహా ఇతర బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు. మొన్నటికి మొన్న రేవంత్ సర్కార్లో తన నియోజకవర్గంలో పనులు అయ్యాయని చెప్పిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వారంలోనే మాట మార్చేశారు. సర్కార్ పడగొట్టాలనే కుట్రలు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. పడగొడితే పడిపోయే ప్రభుత్వం కాదంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రులు. అన్న మార్గం రాలేదు ఎందుకు అంటే గవర్నమెంట్ వశపొందలేదు పడగొట్టలేదు దండం పెడతాం పైసలు ఇస్తాం మీకు వస్తూ పైసలు ఇస్తాం కొనుగోలు అవసరం అప్పుడు ఇవ్వలేదు. కానీ ఉచిత దరిద్రం ఇది దీన్ని మొత్తం కథపట్టిదని ఎంతమంది అంటున్నారు. బిల్డర్స్ అంటూ ఇండస్ట్రియలిస్టులు అంటారు మీకు అత్యంతంగా పెట్టుకుంటారు. ఏ పిల్లలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎంత దుర్మార్గమైన బిల్లు రాలేదు. మన ఇలా చాలా మంది బిల్లు రావాలి మొత్తుకుంటారు. ఇల్లు కట్టిన వాళ్ళు, బోరీలు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. ఇక ఇంకొక ముచ్చట చెప్తా మన దుబ్బాక గురించి. దుబ్బాక మరొక విషయం మాట్లాడినా. దుబ్బాక నిజంగా చెప్పాలంటే మన తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలలో కూడా ఇంత అభిమానంగా ఏది లేదు. ప్రజాస్వామ్యములో ఇలాంటి వ్యాఖ్యలకి తావులేదు. సంపూర్ణమైనటువంటి మద్దతు మా ఎమ్మెల్యేలది ఉంది. ప్రజల మద్దతు కూడా మాకు సంపూర్ణంగా ఉంది. ఇలాంటి చోటామోటా వ్యాఖ్యలకు భయపడేది లేదు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి వారేమన్నా వారికి ఉన్నటువంటి డబ్బు, ఆస్తిపాస్తుల హామీతో మాట్లాడుతున్నారో తెలియదు. 10 ఏళ్ళు యథేచ్ఛగా దోచుకున్నారు. దాంట్లో ఇలాంటి కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా అవకాశాలు వచ్చినాయి. ఆ దోపిడీ నుంచి ఇలా బయటపడుతున్నారు కాబట్టి అక్కస్తో మా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, ప్రజల బలమున్న ప్రభుత్వం ఇది, ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్కి తావులేదు. ప్రజలు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేలని అంత చులకన చేసి అమ్ముడు పోతారని మరొక ఎమ్మెల్యే మాట్లాడుతున్నారంటే వారికి ప్రజాస్వామ్యం మీద, ఎమ్మెల్యేల మీద ఉన్న గౌరవం బయటపడతా ఉంది. ఏ భూభారతి వస్తే పేదవాడికి న్యాయం జరుగుద్ది, పేదవాడికి న్యాయం జరుగుద్ది, భూములున్న ఆసాములకి భద్రత కలుగుద్ది, ప్రభుత్వ స్థలాలకి పూర్తి భద్రత ఉంటుంది అని ఒక సదుద్దేశంతో భూ భారత్ని లాంచింగ్ చేయటానికి కొన్ని గంటల ముందే ఆ గౌరవ శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్నది వారి గుండెల్లో రైలు ఎలా పరిగెడుతుందో, వారి ఆందోళన ఏంటో ఈ భూభారత్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వారి సొంత ఆలోచన కాదు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారి ఆత్మ. కేసీఆర్ గారి నోట్లో నుంచి ఏ మాట రావాలనో అది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి వచ్చే మాట. ఎన్ని కోట్లు ఖర్చైనా ఎమ్మెల్యేలని పశువులలాగా, సంతలో పశువుల్లాగా మీరు కొని కాంగ్రెస్ పార్టీని, ప్రజల ఎన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టండి అని కేసీఆర్ గారి సూచనల మేరకే, కేసీఆర్ గారి ఆలోచనల మేరకే, కేసీఆర్ గారి ఆత్మలో ఉన్నదాని మేరకే ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏమీ అక్కరలేదు. నేను ఆయన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మెన్ అనుకున్న ప్రభాకర్ రెడ్డి, ఆయన జ్యోతిష్కం చదివింది తెలియదు. మేము జ్యోతిష్కం చదవలే. మాకు ప్రజల విశ్వాసం ఇచ్చినారు. ప్రభుత్వం కూలిపోవాలని మీరో మీ నాయకుడో కోరుకుంటే చెప్పండి. ఎప్పటికే ఎన్నికైనా 16 నెలల నడవంగా కాళ్ళల్లో కట్టెడ్డం పెడుతున్నారు. ఇప్పుడు మళ్ళా పిల్లి శాపనార్థాలు పెట్టిరు. ఇప్పుడు మీరు ఇండస్ట్రియలిస్ట్ దగ్గర పైసలు తెచ్చుకొని మీకు కొత్త కాదు, మా ప్రభుత్వాన్ని కూలవడానికి ఏదో చేస్తామనేటువంటి కుట్ర చేస్తే ఇక్కడ ఓడు ఊరికే చేతులు దాపుకొని అటుగానే రా నాయన రా అని చెప్పడానికి లేవు. ఏదైతే మొదటి నుంచి ధరణి కార్యక్రమం ద్వారా
గడిచిన 10 సంవత్సరాలలో అధికారంలో ఉన్న పార్టీ అక్రమంగా పేదోళ్ల ఆస్తిని, పేదోళ్ల భూమిని, ప్రభుత్వ భూములని, వక్ఫ్ బోర్డు భూములని, రెవెన్యూ భూములని, అటవీ శాఖ భూములని వారి తొత్తులకి కట్టబెట్టామని చెబుతూ వచ్చామో ఆ కట్టబెట్టి లబ్ధి పొందిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పకనే చెప్పిండు, బీఆర్ఎస్ పార్టీకి ఇదేం కొత్త కాదు, డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను కొనడం, ప్రజాస్వామ్యంలో పార్టీలను నిర్వీర్యం చేయడం, ప్రజాస్వామ్యంలో ఏదైనా చేయొచ్చు డబ్బులుంటే అనే ఒక ఆలోచనతో మాట్లాడినట్టుగా కనపడుతుంది. గత ప్రభుత్వంలో దోసుకున్న 7 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయా అని ఎత్తుకుతుంటే ఇప్పుడు తెలిసింది ఏడున్నాయో. బిల్డర్ల రూపంలో వీళ్ళు పెట్టిన పెట్టుబడులు ఆ రోజు దారదత్తం చేసి చాలా మందికి గవర్నమెంట్ భూములు అంటగట్టి ఆ రోజు ఎంతో మంది బిల్డర్ల దగ్గర వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ దోసుకున్న తెలంగాణ సొమ్మును పెట్టినట్టు ఇప్పుడు ఆ బిల్డర్లందరూ కూడా మళ్ళీ మేము తిరిగిస్తాం ఎమ్మెల్యేలను కొని మీరు ప్రభుత్వాన్ని పడగొట్టమని చెప్తుర్రు. నేను ఒకటే చెప్తున్నా, డెఫినెట్గా దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాలి, ఎవరా బిల్డర్లు, ఎవరా పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న పిచ్చి ఆలోచన చేస్తున్న వాళ్ళు. గత ప్రభుత్వం నియంతవాద వ్యవహరించి కాబట్టే మీరు అందరూ కూడా అట్లనే నడుస్తారు. మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం. మా ప్రభుత్వం ఉన్నా మేము నిష్పక్షపాతంగా ఉన్నటువంటి సంస్థలను రిక్వెస్ట్ చేస్తున్నాం దీని మీద ఎంక్వైరీ చేయమని. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టంగా చెప్పిన కొత్త ప్రభాకర్ రెడ్డిని విచారించాలని చెప్పి మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశంలో సిఎల్పిలో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. డెఫినెట్గా ఇలా ఎవరైతే ఆ బిల్డర్స్ ఉన్నారో లేకపోతే ఎవరైతే ఆ ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే కూల్చాలనుకున్నారో మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర మరి డీటెయిల్స్ ఉండి ఉంటాయి. మరి ఆయనకు నార్కో ఎనాలిసిస్ చేసో లేకపోతే లైట్ డిటెక్టర్ పెట్టో ఏదైనా సరే ఇలా కొత్త ప్రభాకర్ రెడ్డి ఏ విధంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వగలిగిండో ఇలా చెప్పాల్సిన సందర్భం ఉంది. కాబట్టి ఇది ఆషామాషిక వ్యవహారంగా మేము చూస్తలేం. ప్రజలు తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్న దద్దమ్మల్లారా మీరు జాగ్రత్తగా ఉండండి చెప్తున్నా. కొత్త ప్రభాకర్ రెడ్డి మీద ఇమ్మీడియట్ గా ఆయనకున్న సమాచారాన్ని సేకరించాలంటే దాన్ని ఆయన విచారించాల్సిన సందర్భం ఉందని చెప్పి తెలియజేస్తూ, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వ్యాఖ్యలు చూస్తే గత 10 సంవత్సరాలలో వాళ్ళు దోచుకున్నది ఎంతో తేలుతున్నది. అంటే వాళ్ళ దగ్గర అవినీతి అక్రమాల సొమ్ము దండిగా ఉన్నట్టుంది. ఏదో కాంట్రాక్టర్లు పడిపోయే ప్రభుత్వం ఇది. బీఆర్ఎస్ నాయకులు పడగొడితే పడిపోయే ప్రభుత్వం ఇది. ఈరోజు అందరూ కూడా ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు. కేవలం బీఆర్ఎస్ నాయకులకి ఆ నలుగురికి ప్రభుత్వం పోలు కన్నెర్ర చేస్తున్నారు. అంటే వాళ్లకు కండ్ల మంట. ఈరోజు అందుకే ఆ కన్నెర్ర ఎందుకు, ఆ కండ్ల మంట ఎందుకు, ఆ అక్కస్ ఎందుకు, ఆ ఈర్ష్యాభావం ఎందుకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాకు అర్థం అవడం లేదు. అంటే కింది నుంచి ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడు పరిపాలన చేస్తే చూస్తూ ఓర్వలేక ఈ విధంగా వారు ప్రభుత్వం పడిపోవాలని చెప్పని నేను శాపనార్థులు పెడుతుంది తప్ప ఇది ఏదో పిల్లి శాపనార్థులు పెట్టినంత మాత్రాన ఈరోజు ప్రభుత్వం పడిపోద్దని అడుగుతున్నా. ఏ ఎక్కువ ఎమ్మెల్యే వాళ్ళ డబ్బులకు దానికి లలచిపడడానికి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఎవరు సిద్ధంగా లేరు. అటువంటి పనికిమాలిన విలువ మాటలు ఒక శాసనసభ్యులో మాట్లాడి అది దురదృష్టకరం. ఎందుకంటే బ్రహ్మాండమైన మెజార్టీతోటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తాం కూడా. భవిష్యత్తు కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ వారి నాయకత్వంలో అధికారంలోకి వస్తుంది. ఏ ఒక్క శాసనసభ కొత్త ప్రవారి వాళ్ళకి చెప్తున్న వాళ్ళ నాయకులకు వాళ్ళకందరికీ కూడా దురాలోచనలు భ్రమలో ఉన్నారు. డబ్బులకు కక్కుతుపడే అలవాటు టీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నదేమో కానీ ఈ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఎవ్వరూ ఇవాళ అలా డబ్బుల కోసమో దానికోసం కక్కుతుపడడానికి సిద్ధంగా లేరు.